Hi students, welcome to Dr. CSR Academy. See topic limits. లిమిట్స్ నుంచి PYQs ఎలా అడుగుతున్నారో చూడండి. 2025లో అడిగారు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ స్క్వేర్ క్యూబ్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అన్నాడు. మరి ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది, అసలు లిమిట్ అనేది ఏ ఫామ్లో ఉంటే ఏం అప్లై చేయాలి? 0/0 ఫామ్లో ఉందా, ఇన్ఫినిటీ ఫామ్లో ఉందా, 0 × 0 ఫామ్లోనా, ∞ ఫామ్లో ఉందా, అసలు ఏ ఫామ్లో ఉంది, ఏం అప్లై చేయాలి, ఎలా చేయాలి అంటే ఈ చాప్టర్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ కింద యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి అమ్మా. దాంట్లో ఈ చాప్టర్కి సంబంధించిన ప్రతిదీ ఉంది, దాంట్లో చెప్పాను క్లియర్గా. ఓకేనా? సో ఇప్పుడు ఈ సమ్కి ఏం చేయాలి చూద్దాం. ఎక్స్టెండ్స్ టు 0 అప్లై చేశాను మా. కాస్ 0 1 కాస్ 0 1 1 - 1 0 సైన్ 0 0 0/0 ఫామ్లో ఉంటే ఏం చేయాలా? 0/0 ఫామ్లో ఉంటే ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి? ఇక్కడ రాద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ని మీకు ఈజీగా కన్వీనియంట్ అవ్వాలి అంటే కాస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 పెట్టుకోండి. లేదు స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ని కూడా సో ఎలా రాస్తానంటే ఒకసారి చూడండి. టోటల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ హోల్ పవర్ 1/2 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 బై సైన్ స్క్వేర్ ఎక్స్. ఇది ఏ ఫామ్లో ఉందని చెప్పాను? 0/0 ఫామ్లో ఉందన్నానా? 0/0 ఫామ్లో ఉంది అంటే ఏం అప్లై చేయాలి? ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి? ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లోనే డిఫరెన్షియేషన్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ చేయాలి, ఎలా చేయాలి చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇది ఎక్స్ అనుకుందామమ్మా. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n ఇంటూ పవర్లో ఉన్నది ముందుకు వస్తుంది, n ఇంటూ ఎక్స్ పవర్ n-1 ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ మైనస్ సేమ్ ప్రాసెస్ d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ n-1 into d/dx of cos x minus sin x. So divided by d/dx of x square, ఇది కూడా x square ఫామ్ లో ఉంది, 2x into d/dx of sin x cos x. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ sin x ఉంది, దీంట్లో sin x ఉంది, ఇక్కడ sin x ఉంది. సో మూడింట్లో sin x అనేది మనం క్యాన్సిల్ చేసుకుందాం. క్యాన్సిల్ చేసిన తర్వాత రిమైనింగ్ రాద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/2 ఇంటూ కాస్ ఎక్స్ హోల్ పవర్ 1/2 -1 అంటే -1/2, ఇక్కడ మైనస్ ఉందిగా ఇక్కడ రాసుకున్నాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3 ఇంటూ కాస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 -1 అంటే -2/3 బై 2 ఇంటూ కాస్ ఎక్స్. అయిపోయింది. ఎల్ హాస్పిటల్ చేసిన వెంటనే ఇంకోసారి లిమిట్ అప్లై చేసి చూసుకోండి. ఇంకోసారి లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 0 ఎంతమా? 1 కదా. సో 1 పవర్ ఎనీథింగ్ ఏమున్నా కూడా ఎంత? 1. అంటే ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ ఏమొస్తాయి? ఎక్స్టెండ్స్ టు 0 అప్లై చేస్తే మనం -1/2 ప్లస్ కాస్ 0 ఇక్కడ కూడా 1 కాబట్టి ఏమొస్తుంది? 1/3 డివైడెడ్ బై కాస్ 0 1 కదా 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఇక్కడ ఏముంది? ఎల్సిఎం చేద్దాం. సో ఎల్సిఎం 1/2 కాసేపు పక్కన పెడితే ఇక్కడ ఎల్సిఎం ఎంత? 3 2s are 6. సో -3 + 2. సో -3 + 2 ఎంత అండి? -1/2 6 are 12. సో -1/12. సో ఏ ఆప్షన్ వస్తుంది చూడండి? -1/12. బి. ఆన్సర్ ఈజ్ బి. సింపుల్. అసలు లిమిట్స్ ఎలా అప్లై చేసామమ్మా? ఇక్కడ ఫస్ట్ ఎక్స్టెండ్స్ టు 0 అప్లై చేయగానే 0/0 ఫామ్. 0/0 ఫామ్ ఉంటే ఏం అప్లై చేయాలి? ఎల్ హాస్పిటల్. అందుకనే ఈ చాప్టర్కి సంబంధించిన ప్రతిదీ
నీట్గా క్లియర్గా చెప్పాను. ఇక లింక్లో క్లిక్ చేయండి, ఓకేనా? సో డౌన్లోడ్ చేసుకోండి, యాప్ని డౌన్లోడ్ చేసుకుంటా అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. సో దీని చాప్టర్కి సంబంధించి ప్రతిదీ ఉంది దాంట్లో. 0/0 ఉంటే ఏం చేయాలి, ఇన్ఫినిటీ ఉంటే ఏం చేయాలి, 0 × ఫామ్లో ఉంటే ఎలా చేయాలి అని అన్నీ ఉన్నాయి, ఓకేనా? అర్థమైందా? లిమిట్స్ ఎప్పుడు అడిగారు ఈ క్వశ్చన్? 2025లో అడిగారు. సో అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి లిమిట్స్లో, కానీ ఎలా అప్లై చేయాలి, ఏం అప్లై చేయాలో తెలుసుకోవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ.